అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేన పార్టీకి అనకాపల్లి జిల్లాలో షాక్ తగిలింది. అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కర్ రావు తన పదవికి పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా పార్టీ కోసం ఎంతగానో కృషి చేశానని, ఈ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ పార్టీ అధినేత నుంచి కనీస స్పందన లేకపోవడం బాధించిందన్నారు. పార్టీని గ్రౌండ్ లెవెల్లో పటిష్టపరచడంలో పార్టీ అధినేత విఫలమైనట్లు పేర్కొన్నారు. ప్రస్తుతానికి తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదన్నారు. భవిష్యత్తు కార్యాచరణ తదుపరి నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తానని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులకు ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రతిసారి పార్టీ అధినేతను కలవడానికి అవ్వదు. దాని కింద ఏదో బాడీ ఉంటే వాళ్ళకి చెప్తాం, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ అయితే వాళ్ళే సాల్వ్ చేస్తారు. దానికి పైన ఉంటే ఇంకా పై వాళ్ళకి చెప్తారు. కాని పక్షంలో పార్టీ అధినేత నోటీస్కి వెళ్తారు. కానీ ఈ 5 సంవత్సరాల నుంచి ఏదో సమన్వయ కమిటీ అంటారు, డిసిప్లైన్ కమిటీ అంటారు, రకరకాలుగా అన్నారే కానీ ఏది ఇంప్లిమెంట్ అవ్వలేదు, ఏది జరగలేదు. ఏది ఏమైనా నా కాన్స్టిట్యూన్సీ లెవెల్లో అయితే ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా పెట్టాను. పరుచూరి భాస్కర్ రావు ఆఫీస్లో లేరంటే మా ఈశ్వర్ ఉంటాడు, ఈశ్వర్ లేదంటే కృష్ణ ఉంటాడు, కృష్ణ లేకపోతే నవీన్ ఉన్నాడు, నవీన్ లేకపోతే మా ప్రసాద్ ఉన్నాడు, టీలు కాఫీలు ఇస్తుంటాడు, వాచ్మెన్లు ఉన్నారు, నైట్ సెక్యూరిటీ ఉంటారు, 24/7 ఆఫీస్ ఓపెన్లో ఉంటుంది. ఉన్నప్పుడు ఎలా ట్రీట్ చేస్తాం, లేనప్పుడు కూడా అలాగే ట్రీట్ చేస్తాం. వెంటనే మా వాళ్ళు చేయలేని పని ఉంటే నాకు ఫోన్ చేస్తే నేను ఇన్వాల్వ్ అయ్యి క్లియర్ చేసేవాడిని. ఇది నా కాన్స్టిట్యూన్సీ లెవెల్లో నేను పెట్టుకున్న సిస్టమ్. కానీ పార్టీకి మాకు చూస్తే మాకు మధ్యలో ఎవరు లేరు. ఈ రోజు 16 రోజులుగా నేను కలవాలనుకుంటే ఎవరు లేరు. పార్టీలో సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ లో ఉన్న ఒకరు ఉన్నారంటే వాళ్ళు కొన్ని మందికి మాత్రమే పరిమితం అయిపోయారు. ఈ జిల్లాలోకి వస్తే వాళ్ళు చెప్పిందే చేస్తున్నారు, వాళ్ళు చెప్పిందే జరుగుతుంది. అలాంటప్పుడు మాకు నిజంగా ఇన్ని రోజుల కుటుంబంలో ఉండి బయటకు వచ్చి విమర్శించడం నాకు ఇష్టం లేదు. కాబట్టి తప్పులు నేను ఇందాక కూడా సార్కి డైరెక్ట్గా లైవ్లో మా కార్యకర్తల ముందే చెప్పాను. ఖచ్చితంగా అన్ని సరి చేసుకుని వాళ్ళు ముందుకెళ్తారు. నేనైతే రాజకీయాల నుంచి విడమర్చుకుంటున్నాను. అందుకే కార్యకర్తలకి నేను వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. మా పార్టీ అధినేతకో పార్టీకో నన్ను పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నా లేకపోయినా నా కార్యకర్తలకి 15 రోజుల నుంచి మీరు లేరు 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 అని అడుగుతున్నారు. ఆయన ఏదైనా చెప్తే వీళ్ళకి వచ్చి చెప్దామని కూర్చొని ఉన్నాను, అది జరగలేదు. మరి వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి ఈరోజు వచ్చి వాళ్ళకి ఆ ఓదార్పు చెప్పి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను.